ఆగస్టు 13 నుండి శ్రావణమాసం. పొరపాటును కూడా ఆ రోజు ఇల్లు శుభ్రం చేయకండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర కట్టుకుని చిరుజల్లులతో పులకించిపోయే అత్యంత మనోహరమైన కాలం వర్ష ఋతువు. ఈ ఋతువులో వచ్చే ఆషాఢమాసం ముగియగానే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఆడపడుచు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే అత్యంత పవిత్రమైన మాసం శ్రావణమాసం. ఇల్లంతా పసుపు కుంకుమల సువాసనలతో, గుమ్మానికి కట్టిన పచ్చని మామిడి తోరణాలతో, పట్టు వస్త్రాలు ధరించిన ముత్తైదువుల కోలాహలంతో మన ప్రాచీన కాలపు ఇళ్లన్నీ ఒక అద్భుతమైన దేవాలయాలను తలపించే పుణ్యమాసమిది. ఈ 2026వ సంవత్సరంలో ఈ పవిత్రమైన శ్రావణమాసం ఆగస్టు 13వ తేదీ గురువారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన మాసం రాకముందే మన ఇంటిని ఏ విధంగా సమాయత్తం చేసుకోవాలి, మన పూజా మందిరాన్ని ప్రాచీన పద్ధతుల్లో ఎలా శుద్ధి చేసుకోవాలి, పండుగల తేదీలు ఏమిటి అనే ఎన్నో అద్భుతమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. అలాగే మీ ఆదరాభిమానాలను తెలియజేస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని రాయండి. శ్రావణమాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది లక్ష్మీదేవి ఆరాధన. అయితే ఈ మాసం రాకముందే లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టడానికి వీలుగా మన ఇంటిని ఒక పవిత్ర ఆశ్రమంలా మార్చుకోవాలి. ఆగస్టు 13 గురువారం నాడు శ్రావణమాసం ప్రారంభం అవుతుంది కదా అని ముందు రోజు శుభ్రం చేద్దాం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం నాడు అమావాస్య తిథి వచ్చింది. అలాగే దానికి ముందు రోజు ఆగస్టు 11వ తేదీ మంగళవారం. మన ధర్మశాస్త్రాల ప్రకారం మంగళవారం నాడు అలాగే అమావాస్య నాడు బూజు దొలపడం, ఇల్లు కడగడం లాంటివి చెయ్యకూడదు. కాబట్టి ఆగస్టు 10వ తేదీ సోమవారం నాడే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ తీసేసి గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. పాతకాలపు పద్ధతిలో కల్లుప్పు వేసిన నీటితో ఇల్లంతా తుడిచి, గడపలకు పసుపు రాసి, గుమ్మాలకు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇల్లంతా పసుపు కలిపిన నీటిని చల్లడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ, అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోయి ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇక శ్రావణమాసం ప్రారంభమయ్యే లోపే పూజా మందిరంలోకి కొన్ని మంగళకరమైన వస్తువులను తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మన ప్రాచీన సాంప్రదాయాల ప్రకారం ఒక చిన్న సైజులో ఉండే అందమైన లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని ప్రతిష్ఠించుకోవాలి. ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రతి ఇంటా సంచరిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సముద్ర మథనంలో అమ్మవారితో పాటే జన్మించిన పవిత్రమైన శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తామరగింజల మాలను తీసుకువచ్చి దేవుని పటానికి అలంకరించాలి. దీపారాధన కోసం వెండి కుందులు లేదా మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసికోట ఇంట్లో లేకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. తులసికోట చుట్టూ ముగ్గులు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి నెల రోజుల పాటు దీపారాధన చేస్తే అఖండమైన రాజయోగం సిద్ధిస్తుందని వేద పండితులు ఘోషిస్తున్నారు. సాధారణంగా శ్రావణమాసం అనగానే అందరూ శుక్రవారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు మింగి నీలకంఠుడిగా మారిన మాసం ఇదే. కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు అత్యంత విశేషమైనది. ఆగస్టు 15, 24, 31 మరియు సెప్టెంబర్ 7వ తేదీల్లో ఈ శ్రావణ సోమవారాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో శివాలయాలకు వెళ్లి భక్తితో అభిషేకం చేస్తే
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి ప్రాణగండాలు సైతం పటాపంచలైపోతాయి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు కూడా ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. వివాహమైన స్త్రీలు తమ మాంగల్య బలం కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం ఆగస్టు 18, 25 మరియు సెప్టెంబర్ 1, 8వ తేదీల్లో వచ్చే శ్రావణ మంగళవారాల్లో ఖచ్చితంగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. పార్వతీదేవిని పసుపు కుంకుమలతో పూజిస్తే ఆ పరమేశ్వరుడి దయ వల్ల భర్తకు మృత్యుదోషాలు తొలగిపోతాయి. ఇక ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లాలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఈ మాసంలో ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబర్ 4వ తేదీల్లో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే 2వ శ్రావణ శుక్రవారం నాడు, అనగా ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో ప్రాచీన పద్ధతిలో ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంటి ఈశాన్య మూలలో ఒక చెక్క పీటను వేసి దానిపై ఎర్రటి పట్టు వస్త్రాన్ని పరవాలి. బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ప్రతిష్ఠించాలి. ఆ కలశంలో స్వచ్ఛమైన జలం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, నాణేలు వేసి పైన పచ్చని మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయను ప్రతిష్ఠించాలి. అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకారం చేసి పసుపు గణపతిని ముందుగా పూజించి వ్రతం ప్రారంభించాలి. శనగలు, పాయసం, గారెలు, పులిహోర వంటి సాంప్రదాయ నైవేద్యాలను సమర్పించి కుడిచేతికి పసుపు దారంతో చేసిన తోరాన్ని కట్టుకోవాలి. పూజకు వచ్చిన ముత్తైదువులకు పసుపు రాసి పాపిట్లో కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తే సాక్షాత్తు ఆ దేవికే ఇచ్చినంత పుణ్యం దక్కుతుంది. ఒకవేళ ఈ సమయంలో నెలసరి వస్తే మిగిలిన శుక్రవారాల్లో ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ శ్రావణ మాసంలో మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. ఆగస్టు 17న నాగపంచమి మరియు గరుడ పంచమి పండుగలు వస్తున్నాయి. ఒకే రోజున వచ్చే ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగదేవతలను పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక సోదరుల క్షేమం కోసం మహిళలు ఇదే రోజున గరుడ పంచమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఆగస్టు 23న వచ్చే పుత్రదా ఏకాదశి నాడు వ్రతం ఆచరిస్తే సంతానలేమి సమస్యలు తీరి సత్సంతానం కలుగుతుంది. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి పండుగ ఆగస్టు 28న వచ్చింది. అలాగే ఆగస్టు 31 సోమవారం నాడు సంకటహర చతుర్థి రాగా శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన కృష్ణాష్టమి సెప్టెంబర్ 4వ తేదీన జరుపుకోవాలి. చివరగా సెప్టెంబర్ 11వ తేదీన పోలాల అమావాస్యతో ఈ పవిత్రమైన శ్రావణమాసం ముగుస్తుంది. ఈ నెల రోజుల పాటు ఇంట్లో ఎంతో నియమనిష్టలతో ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారానికి, ఉల్లి, వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించడం, దానధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మి కటాక్షం మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మన సనాతన ధర్మం గురించిన ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.